హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అటల్ పెన్షన్ యోజన. సో ఇది అనేది గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ అండి. అటల్ పెన్షన్ యోజన అంటే పెన్షన్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఎవ్రీ ఇయర్ మనం 1000 కాంచి అప్ టు 5000 వరకు అయితే మనకి ఎలిజిబుల్ ఉంటుంది. 1000 కావాలంటే 1000, 2000, 3000, 4000, 5000 అప్పుడు మనకి గవర్నమెంట్ అయితే ఇస్తుంది. సో దీని ఇలా దీని ప్రాసెస్ ఏంటి అనేది మనం ఫుల్‌గా ఫుల్ వీడియో చూడండి. మీకైతే క్లారిటీగా అయితే నేను చెప్తాను. సో పెన్షన్ వచ్చేసరికి అటల్ పెన్షన్ యోజన గవర్నమెంట్ నుంచి. సో ఇది స్టార్ట్ అయితే మనకైతే అక్టోబర్ 1, 2022లో స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ అయితే. సో మనకి ఏజ్ 60 సంవత్సరాల తర్వాత కాంచి మనకి రూ. 1000 కాంచి అప్ టు 5000 అయితే గవర్నమెంట్ అయితే మనకి ఇస్తుంది. సో దీనికి ఎలిజిబుల్ ఏంటి? సో ఎలిజిబుల్ అప్లై ఎలా చేయాలంటే మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఉన్న వారికైతే దీనికి ఎలిజిబుల్. ఆఫ్టర్ 45 ఓన్లీ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకైతే ఈ పెన్షన్ యోజన అయితే అమలవుతుంది. సో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు తర్వాత అయితే వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. ఈ లోపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఏజ్ ఉన్నోళ్ళకైతే ఈ పెన్షన్ అనేది అప్లై అవుతుంది. సో ఇది ఎలా అప్లై చేయాలి? సో మనకి ఎలా అప్లై చేయాలి? సో మనకి ఏ బ్యాంక్ నుంచైనా మన సేవింగ్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ ఉన్నా పర్లేదు, మనకి సేవింగ్ బ్యాంక్స్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఎస్‌బీఐ నుంచి గాని, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, సో ఇండియన్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా మన నుంచి మనకి ఇదైతే అప్లై చేసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా అయితే మనకి బ్యాంక్ ఎళ్ళేసి మనకి అటల్ పెన్షన్ యోజన అని మనం డైరెక్ట్‌గా అడిగితే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు. ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మనం ఫిలప్ చేసేసి మనకి ఉంటుందండి. మనకి 1000 కావాలంటే 1000, 2000, 3000 అప్ టు 5000 వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రీమియం మనం మంత్లీ ఆటోమేటిక్‌గా మనకి వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చినప్పుడే మనకి చెప్తారు. మీకెంత 1000 కావాలా? అప్ టు ఈ మీకెంత కావాలి ఎలిజిబుల్, దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్ఐసి తెలుసు కదండీ! ఎల్ఐసి సంవత్సరానికి ఒకసారి కడతాం. సో, దీంట్లో గూడా సేమ్ అట్లానే అన్నమాట మనకి మంత్లీ కట్టుకోవచ్చు, క్వార్టర్లీ కట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు, తర్వాత యాన్యువల్లీ కట్టుకోవచ్చు. కట్టుకుంటుంటే మనకి ప్రీమియం బట్టి మనకి 18 ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకోండి, తక్కువగా నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అది మీకు చెప్తాను క్లియర్‌గా. సో, దీనికి ఎవరైతే ఎలిజిబుల్ కాదు. సో, ఎవరైతే గవర్నమెంట్ నుంచి టాక్స్ పేయర్ కడుతున్నారో, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్‌కి టాక్స్ కడతారో వీళ్ళైతే ఎలిజిబుల్ కాదు. మిగతా వాళ్ళందరూ ఎలిజిబులే అన్నమాట. ఈ పెన్షన్ స్కీమ్‌కన్నమాట. సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది దీనికి? సో, మనమైతే చెప్తా. సో, ఇది ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్ మనం అయితే పే చేయాల్సిన అమౌంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 18 ఇయర్స్ అనుకోండి. రూ. 1000 మీకు 60 సంవత్సరాల తర్వాత రావాలంటే ఎవ్రీ మంత్ మనకి 42 కట్టాలి. అదే 2000 అమౌంట్ రావాలంటే ఎవ్రీ మంత్ మనకి 84 కట్టాలి. అదే 3000 అమౌంట్ రావాలంటే 126 ఎవ్రీ మంత్ 126 అయితే కట్టాలి. అదే 4000 అమౌంట్ రావాలంటే మనకి 168 అయితే అమౌంట్ కట్టాలి. అదే 5000 అయితే మనకి 210 అయితే ఎవ్రీ మంత్ కట్టాలి. సో, మనకి ఏ బ్యాంక్‌లోకెళ్ళినా గూడా ఇది మనకి అప్లికేషన్ అయితే ఫార్మ్ ఇస్తారు. ఈ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసి, సో, మీ ఏజ్‌ని బట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ చెప్పాను. అదే 30 ఇయర్స్, 25 అయితే ప్రీమియం కూడా పెరుగుతా ఉంటుందన్నమాట ఇక్కడ. సో, ఇలా ఉంటుందన్నమాట చార్ట్ అనేది. సో, ఇది అటల్ పెన్షన్ యోజన అన్నమాట. ఎవ్రీ మంత్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ అకౌంట్ ఉందో కోటక్ బ్యాంక్ గాని, హెచ్‌డీఎఫ్‌సీ గాని డైరెక్ట్‌గా ఆ బ్యాంక్‌కెళ్ళేది మనమైతే మనకి అటల్ పెన్షన్ యోజన అనే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇస్తారు. సో, అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చేటప్పుడు మనకి వాళ్ళు చెప్తారన్నమాట. మీకు ఆ కాలిక్యులేషన్ కూడా అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ అయితే 18 ఇయర్స్ చెప్పాను. 18 ఇయర్స్ నుంచి అప్ టు 40 ఇయర్స్ వరకైతే మనకి ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఇన్‌కమ్ టాక్స్ పేయర్ ఎవరైతే గవర్నమెంట్‌కి టాక్స్ పేయర్ చేస్తారో, టాక్స్ కడతారు ఎవ్రీ మంత్, ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి. సో, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఇది వచ్చేసరికి రైతులు గాని, ఎంప్లాయీస్ కానీ, లేడీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, సో, ఎవరి లేబర్స్ ఇట్లాంటి అందరికైతే మనకైతే డైలీ వర్కర్స్ ప్రతి ఒక్కళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుంది. మనకి రెగ్యులర్‌గా మనకి గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్‌లో అమౌంట్ వస్తా ఉంటాయి. తర్వాత మనకి అటల్ పెన్షన్ ద్వారా కూడా ఈ అమౌంట్ కూడా వస్తా ఉంటాయి. సో, మనం ఇన్ కేస్ మనం మరణాంతరం తర్వాత మన వైఫ్‌కైతే పెన్షన్ అయితే అమౌంట్ అయితే వస్తా ఉంటాయి. సో, ఇలా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. సో, ఎవ్రీ మంత్ అయితే మనకి ఒక్కసారి బ్యాంక్‌కెళ్ళైతే మనకి సేవింగ్ అకౌంట్ ఎళ్లి బ్యాంక్‌లో అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత, సో, మన ప్రీమియం బట్టి ఇలా అమౌంట్ సెలెక్ట్ చేసుకొని నీకు 1000 కావాలా, 2000 కావాలా, 3000 కావాలా, 4000 కావాలా, 5000 కావాలా, ఇట్లా ప్రీమియం అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకి ఆటో డెబిట్ అన్నమాట. ఆటోమేటిక్ అయితే
డెబిట్ అవుతా ఉంటది. సో, మనకి ఎవ్రీ మంతే కాకుండా మనకి లేతే మాకు 6 మంత్స్ కట్టుకుంటాను, ప్రతి 3 మంత్స్ కట్టుకుంటాను. అలా కూడా ఎలిజిబుల్ ఉంటుందండి. సో, ఏ విధంగా కావాలంటే ఇలా మనకి మంత్లీ వైస్, క్వార్టర్లీ వైస్, హాఫ్ ఇయర్లీ వైస్, సో, ఇయర్లీ వైస్ కూడా ఉంటుంది. కానీ అమౌంట్ అయితే పెరుగుతా ఉంటుంది. సో, ఇదండి అటల్ పెన్షన్ ఏజ్ గురించి. సో, ఇన్‌కమ్ టాక్స్ పే ఏదైతే ఇది నాట్ ఎలిజిబుల్. రిమైనింగ్ వాళ్ళైతే అందరూ ఎలిజిబుల్ అండి. సింగ్. సో, ఇదండి అటల్ పెన్షన్ యోజన. సో, మీకు నచ్చినట్టయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.